బంగ్లాదేశ్లో గతేడాది మైనారిటీలపై జరిగిన దాడులపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. దాడుల ఘటనలలో మెజారిటీ కేసులు కేవలం నేరపూరితమైనవి మాత్రమేనని, వాటి వెనుక మతపరమైన ఉద్దేశాలు లేవని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్లో మైనారిటీలే లక్ష్యంగా జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని ఇటీవల భారత్ ఒత్తిడి తీసుకొచ్చిన వేళ యూనస్ ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వచ్చింది. మైనారిటీలకు సంబంధించి గతేడాది 645 ఘటనలు చోటు చేసుకున్నట్లు యూనస్ ప్రభుత్వం తెలిపింది. వాటిలో 71 ఘటనల్లో మతపరమైన కోణాలు ఉన్నట్లు పేర్కొంది. ఆలయాలపై దాడులకు సంబంధించి 38 ఘటనలు నమోదైనట్లు చెప్పింది. 71 మతపరమైన ఘటనల్లో 50 వాటిపై పోలీసులు కేసులు నమోదు చేశారని, అంతే సంఖ్యలో నిందితులను అరెస్టు చేశారని వెల్లడించింది. మరో 21 ఘటనల్లో తగు చర్యలు తీసుకున్నారని తెలిపింది. అన్ని నేరాలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పేర్కొంది. బంగ్లాదేశ్ గణాంకాలను బంగ్లాదేశ్ హిందూ, బుద్ధిస్ట్, క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ ఖండించింది. ఇలాంటి ప్రకటనలు నేరస్తులను ప్రోత్సహించి వారికి శిక్ష పడదనే భావనను కలిగిస్తాయని హెచ్చరించింది.